హలో అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో ఇంటర్‌లింక్‌లో మనకి త్వరలో రాబోతున్న కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఏంటి అనేది అఫీషియల్‌గా వాళ్ళు మనకు పెట్టడం జరిగిందనమాట. ఏంటనేది మీకు క్లారిటీగా నేనిక్కడ చెప్పడం జరుగుద్ది. వీడియోలోకెళ్ళే ముందు ఎప్పట్లాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంటర్‌లింక్‌లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్నా సరే మీరు రిఫరల్ కోడ్ ఇవ్వకపోతే మీకు కేవలం 10 కాయిన్స్ మాత్రమే వస్తాయి. దాంతో పాటు మీకు 1000 బోనస్ కాయిన్‌లు పోతాయి. అయి గూడా చెక్ చేయండి. పక్కన రిఫరల్ కోడ్ ఇచ్చాను చూడండి. ఓకే. ఇక్కడ మనకి 7 డీ యాప్స్ అనేవి మనకి నెక్స్ట్ ఎరా ద ఇంటర్‌లింక్ ఇకోసిస్టమ్ అని చెప్తున్నారన్నమాట. అంటే తర్వాత నెక్స్ట్ ఫేజ్‌లో మనకి 7 డీ యాప్స్ అనేవి పవర్‌ఫుల్‌గా రాబోతున్నాయని చెప్తున్నారన్నమాట. అందుట్లో మొదటగా ముఖ్యమైనది ఐటీఎల్ వాలెట్. ఓకే. ఐటీఎల్ వాలెట్ అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగిందన్నమాట. ఇదేంటంటే ఏ సెక్యూర్ క్రిప్టో బ్లాకెడ్ బ్రోరింగ్ ప్లాట్‌ఫార్మ్. అంటే ఇదేదైతే ఉందో ఇది మనకి సెక్యూర్‌గా క్రిప్టో కరెన్సీని చెక్ చేసే ప్లాట్‌ఫార్మ్ అని చెప్తున్నారన్నమాట. దీని యొక్క మెకానిజం అనేది ఎలా పనిచేస్తదంటే యూజర్ నుంచి ఐటీఎల్ అనేది కాలిక్యులేట్ చేసుకొని దాన్ని యూఎస్‌డిటీ కింద కూడా మనం మార్చుకోవచ్చని చెప్తున్నారన్నమాట. అంటే ఫ్యూచర్‌లో మన ఐటీఎల్ అనేది వాళ్ళతో వీళ్ళతో మనం బతిమలాడించుకునే పని లేకుండా ఐటీఎల్‌ని స్వాప్ చేసుకొని దాన్ని యూఎస్‌డిటీగా మార్చుకునే అవకాశం కూడా ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్ రెండోదొచ్చేసి ఐఎన్ఎస్ ఇంటర్‌లింక్ నేమ్ సర్వీస్. అంటే ఈజీగా చెప్పుకోవాలంటే మనకి ప్రతి దానికి ఒక వాలెట్ అడ్రెస్ ఉంటది కదండీ! ఇక్కడ కూడా మన వాలెట్ అడ్రెస్ ఉంటది. ప్రెజెంట్ మన వాలెట్ అడ్రెస్ మనకి కొద్దిగా డిఫరెంట్‌గా ఉంటదన్నమాట. అలా కాకుండా ఫ్యూచర్‌లో మన పేరు మీదే ఒక వాలెట్ అడ్రెస్ వచ్చే విధంగా చేసుకోవచ్చు. అంటే మన వాలెట్ అడ్రెస్ అని ఈజీగా తెలిసిపోద్ది. వేరే వాళ్ళకి కాపీ చేయకుండా. ఓకే. దీనివల్ల మనకి మొత్తం అంతా కూడా మన ఐడెంటిటీ గాని, మొత్తం అంతా పర్ఫెక్ట్‌గా ఉండడం వల్ల వాలెట్ అడ్రెస్ అనేది తేలిగ్గా తెలుస్తదన్నమాట. మన వాలెట్ అడ్రెస్ అని తెలుస్తది. అవతల వాళ్ళకి కూడా ఈజీగా అర్థమవుద్ది. మూడోదొచ్చేసి ఇంటర్ ప్రెడిక్ట్. ఇంటర్ ప్రెడిక్ట్ మాట. నాలుగోదొచ్చేసి బిట్ ఫ్లిప్. ఐదోదొచ్చేసి లింకర్స్ మ్యాప్. ఆరోదొచ్చేసి ఏటీవీ ఇంటర్‌లింక్. అంటే ఏటీవీ అనే మీనింగ్ ఏంటంటే ద యావరేజ్ ట్రాన్సాక్షన్ వాల్యూ. ఓకే. నెక్స్ట్ వచ్చేసి లక్కీ లింకర్స్. ఒక్కసారి కిందకెళ్తే మీకు దీని గురించి క్లియర్‌గా నేను ఫోటో చూపించి చెప్తాను. అప్పుడు అర్థమవుద్ది మీకు. ఓకేనండి. ఇక్కడ మనం గమనించినట్టయితే మొత్తం మీద 7 డీ యాప్స్ అనేవి మనకి నెక్స్ట్ పవర్‌ఫుల్ ఎరా కింద మారబోతున్నాయన్నమాట. వీటిలో మనకి ఇందాక చెప్పుకున్నట్టు ఐటీఎల్ వాలెట్, రెండోదొచ్చేసి ఇంటర్‌లింక్ నేమ్ సర్వీస్ చెప్పుకున్నాం గదా! అలాగే ఇంటర్‌లింక్ ప్రెడిక్ట్, ఇంటర్ ప్రెడిక్ట్ మాట. అంటే కాయిన్ ప్రైస్ అనేది ఎలా పెరుగుతుంది, ఎలా తగ్గుద్ది అనేది ప్రెడిక్ట్ చేసేది కూడా ఒక గేమ్ పరంగా ఉంటది. అలాగే బ్లిట్ ఫ్లిప్ అనేది కూడా ఒక గేమ్ పరంగానే ఉంటది. నెక్స్ట్ వచ్చేసి లింకర్స్ మ్యాప్. ఇదిగోండి ఇక్కడ లింకర్స్ మ్యాప్ ఉంది చూసారా? ఇదొచ్చేసి ఏంటంటే మనకి ఏదైనా ఒక వస్తువు అనేది మనం కొనుక్కోవచ్చు. ప్రెజెంట్ ఇండియాలో కూడా చాలా స్టోర్‌లొచ్చినియి. బట్ ఏంటంటే ఇంకా ఎవరు కూడా స్టార్ట్ చేయలేదన్నమాట వాళ్ళ దగ్గర కొనుక్కోవడం. ఓకే. స్టార్ట్ చేసిన తర్వాత మనం కూడా కొద్దిగా ముందుకెళ్దాం. అప్పటిదాకా టెన్షన్ పడొద్దు. నేను కూడా ఏదో ఒకటి సేల్ చేసి మీకు చూపించడానికైతే ప్రయత్నిస్తా. నెక్స్ట్ వచ్చేసి ఏటీవీ యావరేజ్ ట్రాన్సాక్షన్ వాల్యూ. అంటే మన కాయిన్ ప్రైస్ అనేది యావరేజ్‌గా ఎంత ఉండొచ్చు అనేది మనం ప్రెడిక్ట్ చేయొచ్చుమాట ఇక్కడ. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏడోది లక్కీ లింకర్. ఇది కొద్దిగా గ్యామ్లింగ్ టైప్ అండి ఇది. కాబట్టి దీని మీద అంత ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీంట్లో మనం 0.10 ఐటీఎల్ పెడితే అంటే రూ. 100 ఐటీఎల్ వాల్యూ అనుకోండి. దాంట్లో రూ. 10 ఐటీఎల్ ఇందులో పెడితే మనకు లక్ ఉంటే ఒక ఐటీఎల్ వస్తాయి. లేకపోతే ఉన్నాయి పోతాయన్నమాట. ఓకే. కాబట్టి దీంట్లో మనకి పనికొచ్చేయి ఏంటంటే కొన్నున్నాయన్నమాట. దీంట్లో పనికొచ్చేదొచ్చేసి ఐటీఎల్ వాల్యూ, దాని తర్వాత ఇంటర్‌లింక్ నేమ్ సర్వీస్ ఒకటి, దాని తర్వాత ఇంటర్‌లింక్ ప్రెడిక్ట్ అంటే ఇంటర్ ప్రెడిక్ట్ ఒకటి, దాని తర్వాత లక్కీ లింకర్ ఒకటి, ఏటీవీ ఒకటి. ఈ 5 మనకి ఎక్కువగా పనిచేసే ఛాన్స్ ఉంటది. ఇదొచ్చేసి బిట్ ఫ్లిప్ అంట. మనకి ఇది కూడా ప్రిడిక్షన్ టైప్ మాట. ఈ 6 కూడా కొంచెం పనిచేసే ఛాన్స్ ఉంటది గానీ, ఈ లక్కీ లింకర్ మాత్రం కొద్దిగా మనకి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటది తప్ప మనకంత బెనిఫిట్ అయితే ఉండదు. ఓకే. కాబట్టి ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో మనకి ఇప్పుడు జరుగుతున్న ట్రాన్సాక్షన్స్ గానివ్వండి, పీ2పీ గానివ్వండి, అన్నీ గూడా కేవలం ఐటీఎల్. ఓకే. ఐటీఎల్ మాత్రమే జరుగుతున్నాయి. చాలా మంది దగ్గర ఉన్నయేంటి? ఐటీఎల్‌జీ ఉన్నాయి అందరి దగ్గర. ఈ ఐటీఎల్ నుంచి ఐటీఎల్‌జీకి ఎలా మారుతదంటే కేవైసీ ద్వారా మారుతది. కేవైసీ అయిన తర్వాత ఇప్పుడు ఐటీఎల్‌జీ కాస్త వెరిఫైడ్ ఐటీఎల్‌జీ అవుతే వెరిఫైడ్ ఐటీఎల్ నుంచి మనం దాన్ని టేక్ చేసుకొని ఐటీఎల్‌గా మార్చుకుంటాం. ఐటీఎల్‌ని మనం
వేరే వాళ్ళకి షేర్ చేసుకుంటాం. ఇప్పుడున్న ప్రైస్ అంతా కూడా కేవలం ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్‌కి మనం షేర్ చేసుకున్నాం. మన స్వతహా మనకిష్టం వచ్చిన ప్రైస్‌కి మనం పంపిస్తున్నాం. దానికి కంపెనీకి ఎటువంటి సంబంధం ఉండదు. ఎందుకంటే ప్రెజెంట్ మనం చేస్తున్నది ఏంటంటే పీ2పీ. పీ2పీ అంటే పర్సన్ టు పర్సన్ మాట. ఓకేనండి. పీ2పీ అంటే మనకి మీనింగ్ ఏంటంటే పీ2పీ అంటే ఒక పర్సన్ నుంచి మరొక పర్సన్‌కి ట్రాన్స్‌ఫర్ జరిగే సిస్టాన్ని పీ2పీ అంటాం మనం. దాంట్లో ఫస్ట్ పర్సన్‌కి అలాగే సెకండ్ పర్సన్‌కి మధ్యలో ఉన్న తేడా బట్టి అంటే వాళ్ళకున్న అండర్‌స్టాండింగ్ బట్టి ఇక్కడంతా కూడా దాని వాల్యూ ఉంటదన్నమాట. అంటే ఎగ్జాంపుల్‌కి ఒక వ్యక్తి ఐటీఎల్‌ని రూ. 100కి అమ్మాడనుకుందాం. ఓకే. మళ్ళీ ఈ రూ. 100కి అమ్మిన వ్యక్తే మరొకరికి సెకండ్ వ్యక్తికి 150కైనా అమ్ముకోవచ్చు. వాళ్ళిష్టం మాట. అలాగే ఇక్కడ ఒక వ్యక్తి రూ. 100కి అమ్మిన వ్యక్తి వేరే వాళ్ళకి అమ్మారు కదా! ఆ రూ. 100 ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు అదే కాయిన్‌ని 200కి కూడా అమ్ముతున్నారు. ఇక్కడ వాల్యూ మారుతుందా? కాయిన్ మారుతుందా? అంటే 2 మారట్ల. కేవలం దానికి మనం ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాం. ఇదంతా ఎవరి మీద ఉంటదంటే మన ఓన్ డిసిషన్ అన్నమాట. దాన్ని మరీ ఎక్కువ కాయిన్స్ ఉన్నోడు ఏం చేస్తాడంటే దాన్ని 50కి అమ్మొచ్చు. ఓకేనండి. దాన్ని 50కి అమ్మొచ్చు, 100కి అమ్మొచ్చు, 200కి అమ్మొచ్చు, 500కి కూడా అమ్మొచ్చు. మనిష్టం. స్టార్టింగ్‌లో మీరు $10, $15, $25 అన్నారు కదండీ! మరేంటండి ఇప్పుడు 150 నుంచి 200 అంటున్నారంటే, స్టార్టింగ్ పర్సన్స్ అందరూ కూడా 110కి, 125కి అమ్మేశారు. దీనివల్ల మార్కెట్ మొత్తం ఈ ప్రైజెస్ అలవాటయిపోయిందన్నమాట. దీని నుంచి మళ్ళీ మనం ఎక్కువ ప్రైస్ తేవడానికి కొంచెం ట్రై చేసాం. నేనైతే ఫస్ట్ టైమ్ తీసుకున్న వ్యక్తికి 180 దాకా ఇప్పించగలిగాను. నెక్స్ట్ టైమ్ తీసుకున్న వ్యక్తికి 150 దాకా ఇప్పించగలిగాను. నేనైతే మరి 110కి, 120కి అయితే సేల్ గాని, బై గాని చేయలా. ఎందుకంటే ఇవతల పర్సన్ ఇబ్బంది పడకూడదు కాబట్టి. ఓకే. కాబట్టి ఇదంతా కూడా ఒక థియరీ మాత్రమే. ఈ పీ2పీ అనేది ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ మనకి ప్రైవేట్ మైన్‌నెట్ మాత్రమే ప్రెజెంట్ మనకు లాంచ్ అయింది. దీంట్లో కేవలం పీ2పీ మాత్రమే జరుగుద్ది. పర్సన్ టు పర్సన్ షేరింగ్. ఓకే. అలా కాకుండా మనకి మెయిన్ నెట్ ఉంటది. ఈ మెయిన్ నెట్ అనేది మనకి తక్కువలో తక్కువ 8 మంత్స్ నుంచి 1 ఇయర్ టైం పట్టే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే. దీని తర్వాత మనకి మెయిన్ నెట్ వస్తది. ఓకేనండి. మనకి దీని తర్వాత మైన్ నెట్, మైన్ నెట్ వస్తది. ఈ మైన్ నెట్ వచ్చిన తర్వాత మనకి ఎక్స్‌చేంజ్‌లో ఈ కాయిన్స్ లిస్ట్ అవుతాయన్నమాట. ఐటీఎల్ గాని, ఐటీఎల్‌జీ గాని లిస్ట్ అవుతాయి. మాక్సిమం ఐటీఎల్ కాదండి. ఐటీఎల్‌జీ లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. వెరిఫైడ్ ఐటీఎల్‌జీ లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అప్పుడు మనకి దానికంటూ $1/2 అంటే రూ. 50 నుంచి రూ. 100 ఉండే ఛాన్స్ ఉంది. ఏంటి వెరిఫైడ్ ఐటీఎల్‌జీ. ఎందుకంటే వెరిఫైడ్ ఐటీఎల్‌జీలు మన దగ్గర చాలా ఉంటాయి. ఐటీఎల్ తక్కువ ఉంటాయి. ఈ ఐటీఎల్ అనేది ఈ వెరిఫైడ్ ఐటీఎల్‌జీ షేర్ చేసుకున్నప్పుడు గ్యాస్ ఫీజ్ కింద కట్ అవుతది. ఓకే. అలాగే మన ఇంటర్‌లింక్ వాలెట్ ఎవరైతే వాడుతున్నారో ఇంటర్‌లింక్ వాలెట్ వాళ్ళకి ప్రతి ట్రాన్సాక్షన్‌కి ఏదైతే గ్యాస్ ఫీజ్ ఉందో అది మన ఐటీఎల్లే కట్ అవుద్ది. ఇదంతా కూడా ఒక థియరీ అండి. ఓకే. ఇంకా డీప్‌గా చెప్తే మీకు అర్థమవ్వదు కాబట్టి వచ్చిన తర్వాత నేను కూడా తెలుసుకొని చెప్తా. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తుంది కేవలం బేసిక్ నాలెడ్జ్ మాత్రమే. డీప్‌గా నేను కూడా నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత మీకు చెప్తే ఇంకా క్లారిటీగా అర్థమవుద్ది. ఓకే. కాబట్టి ప్రెజెంట్ మనకి త్వరలో ఇక్కడ మనకు రావాల్సిన అంటే కొత్త ఫీచర్స్ ఏమి రాబోతున్నాయి అనేది ఇక్కడ చూసినట్టయితే ఐటీఎల్ వాల్యూ అనేది రాబోతుంది. ఇంటర్‌లింక్ నేమ్ సర్వీస్ రాబోతుంది. దాని తర్వాత వచ్చేసి ఇంటర్ ప్రిడిక్ట్ రాబోతుంది. బిట్‌గెట్ రాబోతుంది. అలాగే ఇక్కడ మనకి ఈ 2 కూడా ప్రెజెంట్ ఉన్నాయి. లక్కీ లింకర్ ఉంది. లింకర్స్ మ్యాప్ ఉంది కానీ ఇంకా పర్ఫెక్ట్‌గా స్టార్ట్ అవ్వలేదు. అలాగే ఏటీవీ యావరేజ్ టోకెన్ వాల్యూ ఇయన్నీ కూడా రావాల్సింది. ఓకేనండి. మీకు అర్థమైంది అనుకున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంటర్‌లింక్‌లో ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. థాంక్ యూ. మీ జీకే లుక్స్.